ఇది కదా బ్రో వ్యూ అంటే. ఇంటు ద క్లౌడ్స్ అంటే ఇదే, క్లౌడ్స్లోకి రావడం. చూడండి ఇదో కనిపిస్తుందా, అన్ని క్లౌడ్స్, ఇది అంతా క్లౌడ్సే టచ్ అయిపోతున్నాయి. రే ఇదిదా హెవెన్ దా. లంచ్ అయిపోయింది, అందరూ రెడీ అయిపోయినారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్యాప్ రోడ్కి. గ్యాప్ రోడ్ వ్యూ చాలా బాగుంటుంది, నేను కూడా రీల్స్లో చూసింది. గ్యాప్ రోడ్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. చలో లాగ్ బ్రో. మా ఎంత బరువు ఉందిరా ఇది అసలు. అది అది కాక ఫుల్ ట్యాంక్ ఉంది. వర్షం పడుతుందేమో కంటిన్యూ అనుకున్నాం, కానీ ఒక 10 మినిట్స్ ఏమో బాగా పడింది. ఇప్పుడైతే వర్షం లేదు, స్టాప్ అయిపోయింది. చిన్న చినుకులు పడుతున్నాయి. రేపు మనం ఎర్లీ మార్నింగ్ కులుకుమలై పోవాల్సింది ఈ జీప్స్లోనే. చిన్న చిన్న రోడ్స్, గ్రీనరీ చూడడానికి చాలా బాగుంది. కేరళలో గోప్రో హెల్మెట్కి యూజ్ చేయడం బ్యాన్ చేశారంట 2019 కరోనా టైంలో. ఓన్లీ హెల్మెట్కి యూజ్ చేయకూడదు, మిగతా ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ మౌంట్ కానీ ఎక్కడన్నా కూడా స్టిక్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేం రూల్లో కొత్త రూల్ నాకు అర్థం కాదు. ఏం రీల్ చేసేవాళ్ళు అత్యం చేసింటారు అంతే. కేరళలో మోడిఫికేషన్స్ చాలా ఎక్కువ కదా. టైం జస్ట్ 4:30 అయింది అంతే. ఏదో సన్సెట్ అయ్యేలా అనిపిస్తుంది. అసలు డేటా సరిపోదు, ఎపిసోడ్లు కూడా సరిపోవు, అంటే పాటలు కూడా సరిపోవు అప్లోడ్ చేయడానికి. ఎవ్రీ 100-200 మీటర్స్కి ఒక వ్యూ వస్తుంది. గోప్రో ఆఫ్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇది అయిపోయింది. సో అందుకే నేను 2 పార్ట్స్ ఇచ్చిన. ఇది సెకండ్ పార్ట్. మొత్తం టీ ఎస్టేట్స్ ఇవన్నీ. ఇండియాలో చాలా వరకు ఈ టీ ఆకు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, మొత్తం ఇక్కడ నుంచే. అండ్ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా వెళ్తుంది. వాటర్ ఫాల్ ఇది కదా బ్రో వ్యూ అంటే. ఇక్కడ స్థలం తీసుకోవాలా, పోతే డబ్బులు కట్టి పెళ్ళా చేసుకో, వెతుకుదాం. వీడనే పోయేలోపు వెతుకుదాం, ఎవరినో ఒకరిని చేసుకో. వెల్కమ్ టు పెరియా కెనాల్ వాటర్ఫాల్. పెరియా కెనాల్ వాటర్ఫాల్స్ నాకు తెలిసి మెయిన్ ఇది ఉంటుంది. ఇది చిన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్. మాన్సూన్ ఇంకా ఇక్కడ స్టార్ట్ కాలేదు కాబట్టి వాటర్ఫాల్ అయితే ఏం లేదు.
మధ్యలో నిలబడరా, ఎవడో కూడా ఎక్కిస్తాడు. ఇంకా అయిపోయిందా షారుఖ్ ఖాన్? ఇక్కడ ఉంది బోర్డు, వెల్కమ్ టు పేరియన్ కెనాల్ వాటర్ ఫాల్స్. చూడండి, క్యా బాత్ హై, క్యా బాత్ హై. చెప్పాగా నేను, ఎవ్రీ 100 to 200 మీటర్స్కి ఒక వ్యూ కంపల్సరీ ఉందని. ఇట్లా ఉంటే షూట్ చేయకుండా ఎవరు ఉంటారు? ఇంతసేపు కొంచెం క్లియర్ ఉండింది కదా, ఇప్పుడు మళ్ళీ క్లౌడ్స్ అన్నీ మా సైడ్ వస్తున్నాయి. ఇంకా అక్కడ పోతే వ్యూ ఎట్లా ఉంటుందో. చలో గాయ్స్, బాయ్. ఎక్కడ? బ్యాక్ సైడా? స్టార్ట్ అయిందా? ఫుల్ వస్తుందా? ఇంటు ద క్లౌడ్స్ అంటే ఇదే, క్లౌడ్స్లోకి రావడం. చూడండి, ఇదో కనిపిస్తుందా? అన్ని క్లౌడ్స్, ఇది అంతా క్లౌడ్సే టచ్ అయిపోతున్నాయి. మనోడికి వాటర్ ఫాల్ ఏదో వాటర్ వచ్చాయంటే సడన్గా కనిపిదేమో నవి. తిప్పుతున్నా లాంగ్ షాట్ తీద్దాం అంటే సడన్గా పడుతున్నాయి వాటర్ ఫాల్స్. ఇంతసేపు లేదు అసలు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. లక్కీ తెలుసా? నేను వెళ్ళిపోతున్నా ఈ సైడ్, నువ్వు చూడకపోయింటే కూడా. నువ్వు చూసి మంచి పని చేసినావు. గేట్లో चलो आगे आगे डेट मुन्नार से रेमन ఇంకా మున్నార్కే పోలేదు, అప్పుడే ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. కాంట్ వెయిట్ టు సీ మోర్. బైసన్వల్లి జంక్షన్ 3 kilometers. సారీ, బైసన్ వ్యాలీ. నడుపారా. రే ఇదిదా ఏమేందా? సరే సాగొడుతుంది.
0.0001 నంది హిల్స్ ఉంది కదా, అది మొత్తం క్లౌడ్సే. ఇప్పుడు నా సైడ్ లేయర్ వచ్చినాయి మొత్తం. నా కళ నెరవేరింది మస్తు. చిక్మంగళూరులో చాలా ట్రై చేసా ఈ వ్యూ కోసం. ఇక్కడ చూస్తున్నా ఏరోప్లేన్లో పోయినట్టుంది బ్రో. ఏరోప్లేన్లో పోయినట్టుందా? ఎట్లా అనిపిస్తుందంటే లిటరలీ కింద క్లౌడ్స్ అన్నీ తయారైపోయి పైకి వస్తున్నాయి ఏమన్నట్లు. నిజమండి నిద్రట్లుందా? ఈ చలికి మొక్కజొన్న కంకి తింటే మజా వేరుంటుంది. మ్యాగీ కూడా ఉంది. మ్యాగీ వద్దు, ఇప్పుడు ఫుల్ లంచ్ చేసాం కదా. దో 50. ఈచ్ వన్ 50 అంట. KFC కంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అవును సార్, KFC కంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. వ్యూ ఎంత బాగుంది కదా. ఇక్కడే 1 అవర్ దాకా టైం స్పెండ్ చేసినాం. స్వీట్ పాప్కార్న్ తిని 50 రూపీస్ ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ నుంచి మున్నార్ పోవాలి. మున్నార్ అంటే ఏం లేదు, జస్ట్ టౌన్. అది ఇదంతా కలిపి మున్నార్ అంటారంట. సో ఇది ఒక వ్యూ పాయింట్, అదొక వ్యూ పాయింట్, అట్లాంటివన్నీ వ్యూ పాయింట్స్ అన్నీ కలిపి మున్నార్. చూడండి ఇదా. ఎన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఫాలింగ్ రాక్స్, చలి సాగు కొడుతుంది. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ప్రతి చిన్న వాటర్ ఫాల్ దగ్గర మంది ఉన్నారు. అసలు ఈ వ్యూస్ చూస్తుంటే నోట్లోంచి మాట రావట్లేదు. అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, అట్లా ఉన్నాయి వ్యూస్. ఇక్కడ స్టే చేసే వాళ్ళది చాలా లక్కీ. ఇంత మెస్మరైజింగ్ వ్యూస్ చూడాలంటే డైలీ చాలా లక్ ఉండాలి. Present we are in the clouds. We are not on the clouds. We are inside the clouds. స్వెటర్ తెచ్చుకుంటే బాగుండు. జస్ట్ రెయిన్ గేర్ కూడా తెచ్చుకున్నాం. చూడదా, మొత్తం క్లౌడ్సే, ఇదంతా క్లౌడ్సే. ఫాగ్ ల్యాంప్స్ వేయించడానికి ఫస్ట్ టైం యూజ్ అవుతున్నాయి ఎల్లో కలర్వి. ఇక్కడ నుంచి మున్నార్ సిటీ 13 కిలోమీటర్స్ ఉంది. మసూతి పెట్రోల్ అయిపోయింది, దాంట్లో రీఫిల్ చేసుకొని మళ్ళీ ఇదే రూట్కు రిటర్న్ వచ్చేసేయాలి. షివరింగ్ వచ్చేసింది చలికి. ఇవి మొత్తం టీ ఆకులే, అన్ని టీ చెట్లే.
पल दो पल की क्यों है जिंदगी, इस प्यार को है सदियां काफी नहीं, तो खुदा से मांग लो मोहब्बत में एक नहीं, रहना है बस यहाँ, अब दूर तुझसे जाना नहीं, जो तू मेरा हमदर्द है, जो तू मेरा हमदर्द है, सुहाना हर दर्द है, जो तू मेरा हमदर्द है। तेरी मुस्कुराहट है ताकत मेरी, मुझे कोई नहीं से उम्मीद मेरी, चाहे करे कोई सितम ये जहां, इनमें ही है सदा हिफाजत मेरी, जिंदगानी बड़ी खूबसूरत हुई, जन्नत अब और क्या होगी कहीं, जो तू मेरा हमदर्द है। ఇవన్నీ టీచర్లే. ఎట్లా ఉంది కదా, లిటరలీ ఒక చిన్న హెవెన్లా ఉంది. అయితే ఫస్ట్ టైం టీషర్ట్ని ముట్టుకోవడం, ఇంతవరకు నేను ముట్టుకుంది లేదు అసలు. ఆడమ్మ అన్ని రీల్స్లో చూస్తుంటాం కానీ ఇది ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఇప్పుడు చూసిన వ్యూస్ మీకు మొబైల్లోనే ఇంత అందంగా కనిపిస్తున్నాయి కదా, నాకు రియల్గా చూసినప్పుడు మతిపోయింది. సుమారు అంటే ఒక 1.5 hours నుంచి 2 hours వరకు టైం అక్కడే స్పెండ్ చేసిన. సో నేను చేసిన తప్పు ఏమంటే గోప్రో ఆన్లో లేదనే సంగతి చూసుకోకుండా రికార్డ్ చేసిన. సో అందుకే ఈ విజువల్స్ అన్నీ తక్కువ ఉన్నాయి. సో సారీ. సో వ్యూ అందరికీ నచ్చింది అనుకుంటా. Day 2లో Part 1 ఏమైనా మిస్ అయ్యింటే చూడండి, తప్పకుండా నేను కార్డ్స్లో వదులుతాను. అండ్ ఇంతవరకు ఉన్న విజువల్స్ మీకు ఎలా నచ్చాయో లేదో కంపల్సరీ కామెంట్ చేయండి. Day 3 వీడియో కూడా అదిరిపోతుంది, మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.